హ్యాండ్ వాషింగ్ గురించి అందరికీ చెప్పాలి. సేఫ్ వాటర్ స్టోరింగ్ ఆఫ్ సేఫ్ వాటర్ ఇన్ క్లీన్ యుటెన్సిల్స్. శానిటేషన్ గురించి చెప్పాలి. డయేరియా ట్రీట్మెంట్ ఆఫ్ డయేరియా ఏంటి, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాం మనం డయేరియాకి. సో ఓఆర్ఎస్, సిప్స్ ఆఫ్ ఓఆర్ఎస్, స్పోరులాగ్ కానీ ప్రోబయాటిక్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఇంకా దాంతో తగ్గకపోతే ఓఆర్ఎస్ మెడికల్ ఆఫీసర్ సూపర్విజన్లో లోపరమైడ్, మెట్రోజిల్, నార్ఫ్లాక్స్ ఇట్లాంటివి ఇస్తాం. దాంతో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఐవి ఫ్లూయిడ్స్, వామిటింగ్స్ అవుతుంటే పేషెంట్ ఈజీ డిహైడ్రేషన్ ఉంటే కానీ ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇవన్నీ హెల్త్ ఫెసిలిటీస్లో సివియర్ డయేరియా అవుతుంటే అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అంగన్వాడీ సెంటర్స్లో, హెల్త్ ఫెసిలిటీస్లో, స్కూల్స్లో కూడా మనము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్ వీళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఎట్లా ప్రిపరేషన్ ఆఫ్ ఓఆర్ఎస్ గురించి చెప్పాలి. అర్లీ ఇంట్రాక్షన్ ఇన్ మేనేజింగ్ డయేరియా. సో డయేరియా ఫస్ట్ ఒక్క లూజ్ మోషన్ అవ్వగానే వాళ్ళు వెంటనే డీహైడ్రేషన్ కాకుండా పచ్చి కాయగూరలు లైక్ కీరా తినడం, కొద్దిగా ఉప్పు రాసుకొని, ఇంకా గ్రీన్ టీ విత్ లెమన్ జ్యూస్, ఓఆర్ఎస్, సిప్స్ ఏమన్నా కూడా సిప్స్ తీసుకోవాలి. ఎక్కువ తాగితే ఎక్కువ అవుతుంది డయేరియా. హ్యాండ్ వాషింగ్, హైజీన్ గురించి అందరికీ తెలిసేలాగా మనము చెప్పాలి. విమెన్ అండ్ చైల్డ్ అంగన్వాడీ సెంటర్స్లో కూడా మదర్స్ మీటింగ్స్లో ఇవన్నీ చెప్పాల్సి ఉంటుందన్నమాట. హ్యాండ్ వాషింగ్ గురించి, హైజీన్ గురించి, ఓఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ గురించి, డయేరియా ట్రీట్మెంట్ గురించి. తర్వాత పిల్లలకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అట్రాక్ట్ చేయడానికి కొంచెం కలర్ఫుల్గా క్రియేట్ చేయడము, వాళ్ళకి చిన్న చిన్న స్టోరీస్ చెప్పడము, డ్యాన్స్ చేపించడము, అట్లాగే ఇంటిగ్రేటెడ్ డయేరియా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం అంగన్వాడీ సెంటర్స్లో చెప్పాల్సి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి? కమ్యూనిటీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. Chlorination of water sources. All water sources should be chlorinated. Health education about garbage disposal, toilet cleaning, hand washing ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లాగే కమ్యూనిటీ మెంబర్స్ ఇన్వాల్వ్ తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ వాటర్ బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ తాగాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాటర్ బార్న్ డిసీజెస్. వాటర్ వల్ల మనకి ఏమేమి డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్ అండ్ డయేరియా, ఫీవర్, కోల్డ్ కాఫ్, డయేరియా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ ఇన్ రూరల్ ఏరియా. ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలన్నమాట. ట్యాప్ వాటర్ కనెక్షన్స్, ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా హ్యాండ్ వాషింగ్, కుకింగ్, ట్రీట్మెంట్ ఆఫ్ డయేరియా గురించి, డయట్ ఫర్ చిల్డ్రన్ గురించి, ప్లెంటీ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి ఎస్ఏ రైటింగ్స్, క్విజ్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పాలి. ట్రీ ప్లాంటేషన్స్ గురించి, సేఫ్ వాటర్ డ్రింకింగ్ గురించి, క్లీన్ వాటర్ గురించి, డయేరియా మేనేజ్మెంట్ గురించి ఆల్ స్కూల్స్లో కూడా టీచర్స్ స్టూడెంట్స్కి చెప్పాల్సి ఉంటుంది.